నువ్వు తొంట్రోడు అని తెలుసు కానీ ఇంత ఎదవ్ అనుకోలేదు. ఏంటన్నా నువ్వు కూడా అంత కాని పని నేనేం చేశాను? నాకు వరలక్ష్మి అంటే ఇష్టం, వరలక్ష్మికి నేనంటే ఇష్టం. ఆ రమణగాడు పెళ్లి చూపులను వచ్చాడు, తర్వాత ఏదైనా జరిగితే నేను బతకను చచ్చిపోతాను టెన్షన్ పడిపోయింది. వేరే దారి లేక తాళి కట్టాను. తప్ప? ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ఇలా పెళ్లి చేసుకోవడమే తప్పు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పు. లేకపోతే నేను మీ అమ్మాయిని ప్రేమించాను, నాకు ఇచ్చి పెళ్లి చేయండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే పెళ్లి చేస్తారా? ఇప్పుడు మాత్రం వాళ్ళని పెళ్లికి ఒప్పుకుంటారని అనుకుంటున్నావా? వేరే దారి లేదు, చచ్చినట్టు ఒప్పుకోవాలి. ఆ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు నాన్న, వదిలే. ఏం తెలుసురా? తెలుసు నాన్న. ఏం తెలుసురా? అదో బొంగులో ఫ్యామిలీ నాన్న. తెలుసు తెలుసు అంటున్నావు. నీకేం తెలుసురా? దుర్గా ప్రసాద్ వరలక్ష్మి నాన్నని తెలుసు, కానీ మీ అమ్మకి స్వయాన అన్నయ్య అని తెలుసా? వరలక్ష్మి బావని చెప్పుకుని తిరుగుతున్నాడే వాడు కాదురా, తనకి అసలైన బావ నువ్వని నీకు తెలుసా? పక్క పక్క ఊర్లోనే ఉంటూ ఒకరి గుమ్మం ఒకరు ఎందుకు తొక్కుకోమో తెలుసా? అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య, చిన్నమ్మ, చిన్నాన్న అని నువ్వెప్పుడైనా పిలిచావా? దీనికంతటికీ కారణం ఎవరో తెలుసా? నేను. అంతమంది ఉండి అనాథలుగా ఈ ఊళ్ళో ఉండిపోయాం. మేం కోల్పోయినవి మీరు పొందాలరా. నాకు కావాల్సింది వరలక్ష్మి మన ఇంటికి కోడలుగా రావడం కాదు, నువ్వు దర్జాగా ఆ ఇంటికి అల్లుడుగా వెళ్ళడం. ఇన్నాళ్ళు మనది చిన్న కుటుంబం అనుకున్నాను నాన్న, కానీ ఇప్పుడు తెలిసింది చిన్న చూపు చూసిన కుటుంబం అని. మీ పెళ్లి విషయంలో మీరు వేసిన తప్పటడుగు నేను వెయ్యను నాన్న. అందరినీ ఒప్పించి ఆ ఇంటికి అల్లుడుగా వెళ్తాను. మా వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు మారు. మారుద్దాం, మారే వరకు వెయిట్ చేద్దాం. అవునమ్మా, మన రెండు కుటుంబాలు కలవడానికి ఏం చేయాలో నేను చెప్తాను. అంతవరకు ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండడం మంచిది. ఒరేయ్, జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంటికాడ తెచ్చాను. వెళ్ళమ్మా. ప్రయాణానికి రానుబోను టికెట్లన్నీ తీసేసుకున్నాను అన్నయ్య. బెడ్షీట్లు 6 సర్దాను. ఏంటమ్మా, ఏమైనా కావాలా? ఏంటి రాత్రి వరలక్ష్మి ఫ్యామిలీ అంతా అన్నవరం బయలుదేరేలేరా? ఎందుకు? మ్యాటర్ ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఏదో సీరియసే. రేయ్ నాన్న, నాన్న, దిగుబడి పెరగలేదు. ఏంట్రా టెన్షను? వరలక్ష్మి ఫ్యామిలీ అంతా అన్నవరం వెళ్ళిపోయారట, ఎందుకో తెలియదు. ఓ అదే, గన్నవరానికి బస్సు మిస్ అయ్యి అన్నవరం వెళ్ళిపోయి ఉంటారు. జోక్లా? మరి లేకపోతే ఏంట్రా? అన్నవరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఫ్యామిలీతో సహా దేవుడి దర్శనానికి వెళ్ళి ఉంటారు. నువ్వు కూడా వెళ్ళు. నేనా? దేనికి? దేనికా? దేవుడి ప్రసాదం బ్లాక్ లో అమ్ముకోవడానికి. లేకపోతే ఏంట్రా, వాళ్ళని ఒప్పించడమే కదా నీ లక్ష్యం. ఇంతకంటే మంచి ఛాన్స్ దొరుకుద్దా? వెళ్ళు, నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో.